హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు చూడబోతున్నాము సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కోటా ప్రింటెడ్ విత్ మిర్రర్ వర్క్ గల శారీస్. చాలా బాగుంటాయి, లైట్ వెయిట్, సమ్మర్ కి యూస్ఫుల్. ఎందుకంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ చూస్తున్నాం కాబట్టి. శారీ కలర్ కాంబినేషన్ మంచి ఒక కనకాంబరం షేడ్ తీసుకున్నారు. పళ్ళు పాటలు అంతా కూడా మనకి ప్రింటింగ్ అంతా కూడా ఒక బ్రౌన్ కలర్ గోల్డెన్ జరీ ఒక కొద్దిగా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా ఒక రెడ్ కలర్ షేడ్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. అటు ఇటు ఒక ఇక్కత్ స్టైల్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ అటు ఇటు టెంపుల్ డిజైన్ ఇట్లా ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు. అటు ఒక జిగ్జాగ్ డిజైన్ ఇస్తూ పళ్ళు ఈ విధంగా బ్రైట్ తీసుకున్నారు. కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ తో ప్రింటింగ్ ఉంటుంది. మిగతా అంతా కూడా కోటా ఫ్యాబ్రిక్ కదా, ప్రింటింగ్ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ ప్రింట్ రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. స్టెమ్ పార్ట్ మాత్రం ఒక బ్రౌన్ తీసుకున్నారు. విత్ మిర్రర్ వర్క్ అనుకున్నాం కాబట్టి మిర్రర్ వర్క్ అనేది చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ లో మనకి మిర్రర్ అనేది ఇచ్చారు అనమాట. ప్లాస్టిక్ మిర్రర్ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. మిర్రర్ కి మాత్రం ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ అనేది యూస్ చేశారు. ఈ విధంగా ఒక సింపుల్ సమ్మర్ వేర్ కలెక్షన్స్ చూస్తున్నాము. శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేవి అక్కడ దగ్గరగా ఇవ్వడం జరిగింది. మిర్రర్ వర్క్ కూడా అన్నిటికీ ఇస్తారు మనకి. సో పైన కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు అనమాట. సో కింద బార్డర్ చూద్దాం. సో పైన గోల్డెన్ బార్డర్ ఏదైనా ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ మనకి పైన అంతా కూడా సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు కదా, కింద మాత్రం ఒక కొమ్మకి ఫ్లవర్స్ ఉన్నట్టుగా స్టెమ్ పార్ట్ అంతా కూడా ఇచ్చారు అనమాట. ఈ స్టెమ్ పార్ట్ అంతా కూడా బ్రౌన్ రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా రెడ్ తీసుకున్నారు. మిర్రర్ వర్క్ కూడా యాస్టీస్ కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట. కోటా ప్రింటెడ్ విత్ మిర్రర్ వర్క్ శారీస్ చూస్తున్నాం. శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది. మరి శారీకి అంతా కూడా బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు. అదర్వైజ్ బ్రౌన్ బ్లౌజ్ కానీ రెడ్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది. బట్ ఈ శారీకి కోటా బ్లౌజ్ ఇచ్చారు, విత్ బార్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 417 రూపీస్ కి కోటా ప్రింటెడ్ విత్ మిర్రర్ వర్క్ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఇందులోనే ప్రింటింగ్ మారుతూ డిఫరెంట్ కలర్ అనేది చూడవచ్చు. ప్రైస్ మాత్రం ఓన్లీ 417 రూపీసే. మరి ఈ శారీ కాంబినేషన్ చూద్దాం. శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ ప్రింటింగ్ అని చెప్పుకోవచ్చు. శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ తీసుకున్నారు. శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక అవుట్ వచ్చి ఒక కడ్డీ లాగా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా థిక్ గ్రీన్ తో ప్రింటింగ్ అంటుంది. ఇదంతా మిడిల్ లో క్రీపర్ అంతా ఇచ్చారు. అటు ఇటు డిఫరెంట్ టెంపుల్ కోటకమ్మలు డిజైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ విధంగా పళ్ళు అనేది కొంచెం బ్రైట్ కలర్ తో హైలైట్ చేయడం జరిగింది అన్ని సైజ్ కూడా. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే చూడండి, ఈ విధంగా చెక్స్ త్రూ ఉందన్నమాట. మనకి చెక్స్ లాగా మనకి శారీ అంతా కూడా కోటా శారీ ఉంటుంది. దీంట్లో చెక్స్ గమనిస్తే కనుక ప్రింటింగ్ అంతా కూడా ఒక బాక్స్ అంతా ఫిల్అప్ చేశారు. డాట్స్ లాగా రెడ్ యూస్ చేశారు. ఇక్కడ అంతా కూడా డాట్స్ లాగా గ్రీన్ యూస్ చేశారు అనమాట. నెక్స్ట్ చూస్తే ఒక కల్షం లాగా కల్షం డిజైన్ అనేది గ్రీన్ ప్రింట్ తీసుకున్నారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడనమాట. డాట్స్ డిజైన్ ఉంది, కల్షం డిజైన్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇచ్చారు. మరి మిర్రర్ వర్క్ కూడా యూస్ చేశారు. మిర్రర్ కూడా మనకి రెడ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ యూస్ చేయడం జరిగింది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. చెక్స్ లో ఉంది, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ప్రింటింగ్ కూడా మారుతున్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీ అంతా ఈ విధంగానే రన్ అవుతుంది అనమాట. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ బ్లౌజ్ అనేది మాత్రమే ఇచ్చారు అనమాట. అదర్వైజ్ మీకు నచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ విత్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 417. ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. కోటా కాబట్టి సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. అండ్ డిఫరెంట్ ప్రింట్ ప్రీవియస్ శారీ చూసాం కదా అండి, రోజ్ ఫ్లవర్స్ ప్రింట్ అదే అని చెప్పుకోవచ్చు. బట్ కలర్ కాంబినేషన్ మాత్రమే మారింది. మిగతా ప్రింటింగ్ కానీ బంచెస్ కానీ అంతా కూడా సేమ్. మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అనేది కూడా ఇస్తారు దీనికి. సో పింక్ కలర్ కాంబినేషన్, లైట్ పింక్, రోజ్ పింక్ అని చెప్పుకోవచ్చు. లైట్ పింక్ ఇచ్చారు. పళ్ళు పాట్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ ప్రింటింగ్ లాగే ఉంటుంది. కాంబినేషన్స్ మాత్రం మనకి ఒక బ్లూ యూస్ చేస్తారు, ఒక మెరూన్ యూస్ చేసేసారు. మిర్రర్ వర్క్ మాత్రం మనకి స్కై బ్లూ యూస్ చేస్తారు అనమాట, థ్రెడ్ అనేది. సో ఈ విధంగా పళ్ళు అనేది బ్రైట్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అనేవి మనకి మెరూన్ అండ్ స్టెమ్ పార్ట్ మాత్రం ఒక బ్రౌన్ అనేది యూస్ చేశారు. నావీ బ్లూ అని చెప్పుకోవచ్చు. కొంచెం బ్లాక్ లాగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా బ్రైట్ అనేది కలర్స్ ఫ్లవర్స్ యూస్ చేశారు. మిర్రర్ వర్క్ కూడా మనకి స్కై బ్లూ ఉంటుంది. పైన కింద బార్డర్ చూసుకుంటే పైన మాత్రం గోల్డెన్ బార్డర్ ఉంది. కింద చూద్దాం ఒకసారి. కింద చూసుకుంటే కనుక కింద గోల్డెన్ బార్డర్ కి అటాచ్డ్ గా మనకి పైన ఇండివిజువల్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ ఒక స్టెమ్ పార్ట్ కి మొత్తం ఫ్లవర్స్ ఉన్నట్టుగా ఈ విధంగా మనకి కింద డిజైనింగ్ అనేది ఇచ్చారు. లైట్ వెయిట్ కోటా ప్రింటెడ్ శారీస్ చూస్తున్నాము. శారీస్ ప్రైస్ ఓన్లీ 417. బ్లౌజ్ ఈ విధంగా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, వితౌట్ ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎలాంటి ప్రింట్ ఇవ్వకుండా బార్డర్స్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ 417. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూసుకుంటే కనుక మనకు ఒక డిఫరెంట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. సీ గ్రీన్ ఇచ్చారు. చూడండి, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. సమ్మర్ కి అయితే ఇలాంటివి ఎన్ని తీసుకున్నా సరిపోవు, ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. ముఖ్యం సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటాయి. జర్నీ పర్పస్ కానీ అలా చాలా యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ గ్రీన్ తీసేసుకొని దీని మీద అంతా కూడా వీవింగ్ అనేది ప్రింటింగ్ అనేది చూడండి చాలా బాగుంది అనమాట. ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి ఈ గ్రీన్ మీద నావీ బ్లూ గోల్డెన్ జెరీ యూస్ చేసి థిక్ గ్రీన్ యూస్ చేసేసి మధ్యలో అంతా కూడా మ్యాంగో బుటీ ఇచ్చారు. మ్యాంగో బుటీని కూడా డిఫరెంట్ గా డిజైన్ గా ఇచ్చేస్తూ మ్యాంగో బుటీలో క్రీపర్స్ అండ్ లీవ్స్ అనేది ఫిల్అప్ చేశారు.
బర్డ్స్ డిజైన్ కూడా ఇచ్చారు. అంతా కూడా నావీ బ్లూ అండ్ గ్రీన్ మ్యాంగో బుట్టి అంతా కూడా చాలా బ్రైట్ గా ఇవ్వడం జరిగింది. అటు ఇటు డిఫరెంట్ డిజైనింగ్ అంతా ఇస్తూ ప్రింటింగ్ అంతా ఇచ్చారు. మిర్రర్ వర్క్ మాత్రం పింక్ కలర్ తీసుకున్నారు. ప్లాస్టిక్ మిర్రర్ యూస్ చేస్తారు, థ్రెడ్ మాత్రం పింక్ యూస్ చేస్తారు. ఈ విధంగా పళ్ళు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూడండి, వావ్ బ్యూటిఫుల్ అండి. ఒక క్రీపర్ మొత్తం తీసుకొని ఆ క్రీపర్ అంతా కూడా మనకంతా కూడా క్రీపర్ అంతా కూడా నావీ బ్లూ యూస్ చేస్తారు, ఫ్లవర్స్ మాత్రం గ్రీన్ యూస్ చేస్తారు. ఇదంతా కూడా ఒక సింగిల్ ప్రింటింగ్ లాగా ఉంటుంది, సింగిల్ హ్యాండ్ ప్రింటింగ్ లాగా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ మాత్రం గ్రీన్, క్రీపర్ అంతా కూడా బ్లూ. ఒక పెద్ద స్టెమ్ పార్ట్ ఇచ్చినట్టుగా ఈ విధంగా ఒక పెద్ద కొమ్మ ఇచ్చినట్టుగా అంతా కూడా శారీ అంతా కూడా పెద్ద పెద్ద కొమ్మలు ఇచ్చారు. మిర్రర్ వర్క్ మాత్రం ఫ్లవర్స్ లో అక్కడక్కడ పింక్ కలర్ మిర్రర్ వర్క్ అనేది ఫిల్అప్ చేశారు. పైన బార్డర్ చూసుకుంటే కనుక గోల్డెన్ బార్డర్ ఉంది, కింద బార్డర్ చూద్దాం ఒకసారి. సో పైన అంతా గోల్డెన్ బార్డర్ ఉంది, కింద కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. దానికి అటాచ్డ్ గా మనకి ఏంటంటే లీవ్స్ అనేవి 2 షేడ్స్ యూస్ చేశారు. ఒకటి నావీ బ్లూ షేడ్ యూస్ చేశారు, ఇంకొకటి థిక్ గ్రీన్ యూస్ చేశారు. దానిపైన మళ్ళీ ఇంకొక బార్డర్ లాగా ఇచ్చారు. ఈ విధంగా మనకి చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ శారీ కూడా స్పెషల్ గా ఉంది, ఎందుకంటే డిజైనింగ్ వల్ల మారుతూ వచ్చింది కాబట్టి డిజైనింగ్ అనేది కూడా చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక ఈ విధంగా సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. వితౌట్ ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది, విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది. అదర్వైజ్ పింక్ బ్లౌజ్ వేసుకున్నా, డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకున్నా కూడా బాగుంటాయి. కోటా కాబట్టి సమ్మర్కి చాలా కలెక్షన్స్ పడతాయండి. కోటాలో వీటితో పాటు ఇంకా బోల్డ్ అని వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ శారీ ప్రైస్ కూడా 417. మరి నేను వేర్ చేయకుండా అంటానండి, సమ్మర్ కాబట్టి నాకు కూడా హాట్ గా ఉంది కాబట్టి కోటా ఫ్యాబ్రిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ కోటా శారీ ప్రింటెడ్ శారీస్ నేను కూడా వేర్ చేశాను. చాలా సాఫ్ట్ గా ఉంది, ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఈజీ టు క్యార్, ఈజీ టు వేర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శారీ ప్రైస్ కూడా 417. బ్రైట్ కలర్ కాంబినేషన్, మల్టిపుల్ షేడ్స్ యూస్ చేశారు. మెరూన్ షేడ్ యూస్ చేశారు, ఎలిఫెంట్ డిజైనింగ్ ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా ఒక 2-3 షేడ్స్ యూస్ చేస్తూ శారీ కలర్ బ్లూ తీసుకొని శారీ కూడా చాలా బాగుంటుంది. శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అనమాట, అంటే సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. వితౌట్ ప్రింటింగ్ తో బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 417. నిజంగా సాటిస్ఫైడ్ అండి సమ్మర్ లో ఇలాంటి శారీస్ వేర్ చేసుకుంటే. కాబట్టి మీరు కూడా ఇలాంటి కోటా శారీస్ కావాలి అనుకుంటే, ప్రింటెడ్ శారీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూస్తే కొత్తపేట డివిజనర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు. అదర్వైజ్ స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ కి కాల్ చేసి కూడా బుక్ చేయవచ్చు. ఆన్లైన్ త్రూ కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై.